ఇప్పుడు ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ సినిమా హవా కనిపిస్తోంది. రామ్ చరణ్ సినిమాలు వస్తున్నాయంటే మాస్ ఆడియన్స్ కి ఫుల్ పండుగనే చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. జనవరి 10న వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా 10,000కు పైగా థియేటర్స్ లో భారీగా రిలీజ్ కానుండగా సరిగ్గా సినిమా ఒక రోజు ముందుగా యుఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ పెద్దలు అలాగే సినిమా ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుందని, ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ వింటేజ్ శంకర్ స్టైల్లో భారీగా ఉందని అంటున్నారు. పొలిటికల్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా ఒక రేంజ్ లో ఉందంటున్నారు. 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంగేజ్ చేసే విధంగా ఉందంటున్నారు. గేమ్ చేంజర్ ఇంటర్వెల్ సీన్ అయితే ఒక రేంజ్ లో ఉందంటున్నారు. ఇప్పటి వరకు చూసిన ఇంటర్వెల్ సీన్స్ కి గేమ్ చేంజర్ ఇంటర్వెల్ సీన్స్ కి చాలా డిఫరెంట్ ఉందంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ 2 విభిన్న పాత్రలు చేయగా అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన ఒక రేంజ్ లో ఉండబోతోందట. ముఖ్యంగా అప్పన్న పాత్ర తెరపై ఉన్నంతసేపు ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయమంటున్నారు. హీరో విలన్ మధ్య వచ్చే సన్నివేశాలకు థియేటర్లు దద్దరిల్లిపోవటం ఖాయం. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు మెయిన్ హైలైట్ అంటున్నారు. సంక్రాంతికి కావలసిన పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే పక్కా మాస్ యాక్షన్ ఇలా అన్ని రకాలుగా గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి అలాగే సుకుమార్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఒక రేంజ్ లో ఉండబోతోందట. సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ నటన గురించి గట్టిగా మాట్లాడుకుంటారట. గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా సినిమా మొదటి రోజు భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.